ఎలా అండి చూడండి, చక్కగా మిక్సీ పెట్టేసాను మసాలా పొడి. చూడండి చక్కగా ఎంత బాగా వచ్చిందో, మంచి స్మెల్ వస్తుంది ఇది. సరే, ఈ విధంగా చక్కగా మిక్సీ పెట్టేటప్పుడు ఒక అర స్పూను, ఈ స్పూన్తో ఒక అర స్పూను ఉప్పు, పావు స్పూను పసుపు వేసుకోండి. ఇది కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి మసాలా పొడి నిల్వ ఉన్నా కూడా పురుగు రాకుండా ఉంటుంది. ఇది మనం కర్రీస్లో చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇది చక్కగా గాలి చొరబడిని డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే మనకి ఇది కర్రీలోకి, అలాగే బిర్యానీ రైస్లోకి, పలావ్ రైస్కి చాలా బాగుంటుందండి. ఫ్రైస్కి అన్నింటికి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎండు కొబ్బరి వేయకూడదండి. ఎండు కొబ్బరి పొడి కర్రీస్లో సెపరేట్గా వేసుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరి వేస్తే మళ్ళీ బిర్యానీకి పనికిరాదు.